నీళ్ళ కోసమే మీరు తెలంగాణ ఉద్యమం చేశారండి. తెలంగాణ సాధించుకున్నారు. 10 ఏళ్ల పాటు చక్కగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సాగర్ నీళ్ళు రావట్లేదు, శ్రీశైలం నుంచి రావట్లేదు, పోతిరెడ్డిపాడుతో తీసుకుపోతున్నారు. కుడి కాలువనైతే నిన్న దౌర్జన్యంగా ఆ గేట్లను కూడా తెలుసుకొని తీసుకుపోతున్నారు. మీ రైతుల పరిస్థితి ఏంది? ఎట్లా పోరాటం చేస్తారు ఇంకా ముందు ముందు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావాలు 2014 ముందు పరిస్థితులు ఏ విధంగా ఉండేదో మా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటువంటి యావత్ రైతాంగానికి తెలిసినటువంటి విషయం. మీ ఊర్లో ఎట్లుందండి పరిస్థితి? మా కాడ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నీటి దోపిడీని ఇలా ఈ ప్రభుత్వం వల్ల రైతులు మొత్తం కూడా కంటనీరు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు చూస్తూ ఉంటున్నాం మెయిన్ కెనాల్లో కానివ్వండి, మరి మేజర్ల పరిధిలో కానివ్వండి, నాటు పెట్టినటువంటి పొలాలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తలాపురం ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా మొత్తం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు మోటార్లు గారిపోయి దానికి సంబంధించిన స్టార్టర్లు రిపేర్ ఉంటే కూడా కనీసం ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినటువంటి విధంగా ఉంది. ఈరోజు పెట్టినటువంటి పొలాలు కూడా మొత్తం కూడా బోర్లు మొత్తం భూగర్భ జలాలు పడిపోయి ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. మీరే ఓట్లేసారుగా అండి. సాగర్ ఆయకట్టు అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించారు. సాగర్ ఆయకట్టు అంతా మంత్రులే ఉన్నారు. సాగర్ ఆయకట్టు మన ఎంపీకి అయితే 5 లక్షల మేట ఇచ్చారు. ఇక ముందు ఓట్లేస్తారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి? ఇట్లా నీళ్ళు ఇవ్వకుండా అరిగోస పెడుతుంది కదా మిమ్మల్ని. ప్రజలందరూ ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది అన్నటువంటి విశ్వాసంతో ఓటు వేసి గెలిపించినటువంటి ఈ ప్రభుత్వం రైతుని ఏ విధంగా నడ్డి విరిచాలో, ఈ రైతుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాలనో, రైతుని ఎట్ల రోడ్డు మీద మళ్ళా ఆత్మహత్యలకు దారితీసే విధంగా ఈరోజు ప్రభావితం చేస్తూ ఉంటుంది. రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వం ఈరోజు రైతు ప్రభుత్వం కాదు, ఇది రాక్షస ప్రభుత్వం అని చెప్తా ఉంటున్నాం. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ద్వారా కొన్ని 30,000 క్యూసెక్ల వాటర్ తరలిస్తున్నా కూడా ఈ ప్రభుత్వంలో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి సిగ్గుమాలినటువంటి రాష్ట్ర మంత్రి జిల్లాకు సంబంధించినటువంటి వాడు రాజీనామా చేయాలి. ఎందుకంటే ఒక పక్క 30,000 క్యూసెక్ల వాటర్ దోపిడీ చేస్తూ ఉంటారు పోతిరెడ్డిపాడు నుంచి, ఒక పక్క నాగార్జున సాగర్ కుడికాలోకి బల ప్రయోగంతో ఈరోజు లేపుకొని ఈరోజు నీరు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతులు మొత్తం కూడా మేమందరం కూడా అవాక్కైపోతున్నాం. మళ్ళీ మా కేసీఆర్ ఎక్కడున్నాడు? కేసీఆర్ రావాలి. ఈ నదీ జలాలు కూడా కాలువలు ఇవన్నీ కూడా మళ్ళీ పారాలంటే కేసీఆర్ ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు అని మేము చెప్తా ఉంటున్నాం.